గుడ్. నీ బయోడేటా ప్రకారం ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అవును, చేసే ఉద్యోగం మానేసి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? బెటర్మెంట్ కోసం సార్. గుడ్. నీ టీషర్ట్ మీద ఏ హ్యాండ్ వర్క్లా ఉంది? ఎస్ సార్. ఏ అంటే? ఆకాష్ సార్. సరే, నువ్వు వెళ్ళు, కంపెనీ నుంచి కాల్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. నన్ను గుర్తుపట్టారా? మీరు మా అమ్మగారిని ఆ రోజు కాపాడారు, హాస్పిటల్లో కలిశారు. గుర్తొచ్చింది. మీరిక్కడ? ఆ మాట అడగాల్సింది నేను. ఇది మా ఆఫీసే. మీరెందుకు వచ్చారు? ఎస్టేట్ మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చాను. అలాగా, ఏమన్నారు? తర్వాత కాల్ చేస్తానన్నారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి మీ ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఏమండి? ఏంటి ధరణి, ఆఫీస్కి వచ్చావేంటి? వెతకబోయే కుర్రాడు ఆఫీస్లోనే ఉన్నాడు. అంటే? మంజులా డిజైన్ చేసిన కర్చీఫ్ ఒక అతని దగ్గర చూశానని చెప్పాను కదా, అలాగే ఈవేళ ఆ మంజులా కుట్టిన ఏ అక్షరం అనే టీషర్టు అతనే వేసుకుని ఎస్టేట్ మేనేజర్ పోస్ట్ కోసం మీ దగ్గరకు వచ్చాడంట. ఏది, ఆకాష్ అనే అతనా? అవును. ఆ మంజులకి ఇతనికి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు ఏం చేద్దాం? అతని అడ్రస్ మన దగ్గర ఉంది, కాల్ చేద్దామా? అతను మన ఆఫీస్లోనే ఎదురయ్యాడని చెప్పానుగా, బయట వెయిట్ చేయమని చెప్పొచ్చా? దేనికి? పిలిచి అతన్ని అన్ని వివరాలు అడుగుదామనా? లేదు, ఉద్యోగం ఇద్దామని. ఉద్యోగం ఇద్దామనా? ఏంటి ధర నేను అనేది? అవునండి, ఉద్యోగం ఇస్తే అతను మన ఇంటి దగ్గరే కదా ఉండేది. అప్పుడు ఇద్దరు ఎదురుపడతారు, ఒక్క దగ్గరే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మధ్య సంబంధం ఏదో ఒక సందర్భంలో బయటపడి తీరుతుంది. ఏమంటారు? ఇద్దరూ కలిసి మనల్ని మాయ చేయరు కదా? ఛాన్సే లేదు, దొరికిపోతారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. అయితే నువ్వు అన్నట్టే చేద్దాం, అతనికి ఉద్యోగం ఇద్దాం. బయట ఆకాష్ అనే అతను ఉంటాడు, అతన్ని పంపించండి. సార్, పిలిచారంట? నిన్ను ఎస్టేట్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న సాయం గుర్తుంచుకొని నాకింత పెద్ద సాయం చేశారు. జీవితంతో రుణపడి ఉంటాను సార్. అంతంత పెద్ద మాటలు వద్దులే, డ్యూటీ బాగా చేయి చాలు. ఆల్ ద బెస్ట్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నేను ప్రూవ్ చేసుకుంటాను సార్. రేపే జాయిన్ అవ్వు. అలాగే సార్. వస్తాను సార్. వస్తాను మేడం. ఏంటి చాలా సంతోషపడుతున్నారు? రేపు తెలుస్తుంది అసలు విషయం.